అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. భారీ అంచనాలతో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఈరోజు చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం ప్రసాద్ ఐమాక్స్లో ఉన్నాము. బెనిఫిట్ షో అనేది స్టార్ట్ అయింది. కొంతసేపట్లో ఆడియన్స్ బయటకు వస్తారు. అసలు రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది, శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి ఆడియన్స్ని అడిగి తెలుసుకుందాం. ఫ్యాన్స్ అయితే చచ్చిపోతారు మ్యామ్. సినిమా అయితే బాగుంది. ఎవరు వాళ్ళని చెప్తారో వాళ్ళకి నచ్చలేదేమో కానీ ఫ్యాన్స్ అయితే సినిమా ఎందుకు పాడుగా రామ్ చరణ్ ఫ్యాన్ అన్న. రామ్ చరణ్ ఫ్యాన్ కానీ నేను అందరు ఫ్యాన్. రామ్ చరణ్ ఫ్యాన్ అని చెప్తలే, నేను అందరు ఫ్యాన్. నేను ఏ సినిమా కన్నా వెళ్తా, అర్థమవుతుందా? కాకపోతే ఏంటంటే సినిమా అయితే బాగుంది. ఫ్యాన్స్ అయితే పడి చచ్చిపోతారు. కాకపోతే సినిమా బడ్జెట్ ఏంటంటే పెట్టిర్రు, మ్యాక్స్ ఎట్లా పెట్టిర్రు అట్లా పెట్టిర్రు. కాకపోతే చూడొచ్చు సినిమా అయితే 100 పార్ట్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. సాంగ్స్ అయితే డ్యాన్స్ సాంగ్స్ అన్నీ బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ఇది మళ్ళీ లీగల్గా తీసారు అంతే మ్యామ్. దానికి మించి డైరెక్షన్ అయితే చాలా బాగుంది మ్యామ్. ఫ్యాన్స్ అయితే చచ్చిపోతారు మ్యామ్. ఫ్యాన్స్ అయితే చూస్తారు. ఊరి మోత ఇచ్చిన కిక్ లాస్ట్ వరకు మెయింటైన్ చేసి ఉంటే సంక్రాంతికి ఇది ఒక భారీ హిట్ అయ్యేది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం రొటీన్ స్టోరీ, కొంచెం స్లోగా నడవటం, విలన్ క్యారెక్టరైజేషన్ డామినేట్ చేయడం, అది కొంచెం సినిమాకి బ్యాక్డ్రాప్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా సినిమా అయితే పండగలకి ఫ్యామిలీ ఆడియన్స్తో వచ్చి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ సినిమా నచ్చుతుంది. బట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఓవర్ ఎక్స్పెక్టేషన్తో సంక్రాంతి మందే అని కాలర్ ఎగరేసుకుందాం అని వచ్చే వాళ్ళకి కొంచెం నిరాశ అనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే థియేటర్ ముందు చేస్తారు ఆల్ చేంజర్, ఇప్పుడే వచ్చిన గేమ్ చేంజర్. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇంకా శివుడు ముందు రాస్తారు ఓంకార్. సినిమా డైరెక్టర్ శంకర్. సినిమా గురించి చెప్పాలంటే రామ్ చరణ్ యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ స్క్రీన్ ప్రైస్ కానీ బాగుంది. కానీ పాత డైరెక్షన్ శంకర్ ఈ సినిమాలో మాకు కనబడలేదు. ఎందుకంటే ఒక రోబో ఒక అలాంటి సినిమాలు తీసిన ఈ డైరెక్టర్ ఇలాంటి మూవీ ఇలా అంటే ఎక్స్పెక్టేషన్స్ మించినంత సినిమా రాలేదు. అంటే ఎలా అంటే మామూలుగా జరగండి సాంగ్, కొండదేవర సాంగ్, మామూలుగా బ్యాక్గ్రౌండ్స్ కానీ ఒక హెలికాప్టర్ ఎలివేషన్స్ కానీ ఒక 3 సీన్స్ బాగున్నాయి. తప్పితే మిగతా సీన్స్ అంత ఆకట్టుకోలేకపోయాయి. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఒక 20 మినిట్స్ బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మిడిల్లో బాగుంది సినిమా. శంకర్ గారి డైరెక్షన్లో ఇలా ఉంటుందని మూవీని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక బై అండ్ బైగా నాకు డిసప్పాయింట్ అనిపించింది. ఎందుకంటే సినిమా ఊహించిన విధంగా లేదు. ముఖ్యంగా అంజలి గారి పాత్ర మరియు శ్రీకాంత్ గారి క్యారెక్టరైజేషను, నవీన్ చంద్ర గారి క్యారెక్టరైజేషను, ఎస్జే సూర్య గారు మెయిన్ పీక్స్ పర్ఫార్మెన్స్ అంటే ఆయనది ఈ సినిమాలో. ముఖ్యంగా రామ్ చరణ్ కోసం తప్ప ఈ సినిమా డైరెక్టర్ గురించి అయితే చూసే అవసరం లేదు బ్రో. సినిమా అందరూ అయితే ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడాలి, వన్ టైం వాచబుల్ అని చెప్పుకోవచ్చు. పెర్ఫార్మెన్స్ కానీ ఎస్జే సూర్య గారి యాక్టింగ్ కానీ శంకర్ గారు కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు సినిమా. చాలా బాగున్నాయి, చాలా న్యాచురల్గా తీశారు. జనసేన పార్టీకి కొన్ని ఎలిమెంట్స్ ఇందులో కనిపించాయి నాకు. డబ్బు తీసుకోకుండా ఓటేసే దమ్ము నీకు ఉందా అని కొంచెం రాజకీయ కోణంలో చూపించారు. కానీ ఫ్యూచర్ పాలిటిక్స్ గురించి అది చాలా బాగా వర్కౌట్ ఉంది. ఆయన చాలా బాగా చేశారండి. ఒక సీఎంగా చేశారు, ఎక్స్ సీఎంగా చాలా బాగుంది, బాగా చేశారు. బాగుందండి. ఆ అమ్మాయికి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే కియారా అర్జున్ కూడా బాగా చేసింది. చాలా రిచ్గా తీశారు మేడం, చాలా బాగున్నాయి. మన తమన్ గారు కూడా బీజియం బాగా కొట్టారు. మనకి ఎక్కడ బోర్ కొట్టదు ఎవరికి కూడా. ఆయన క్యారెక్టర్ కొంచెం తగ్గిందండి చెప్పుకోవాలంటే. నాకైతే అసలు స్క్రీన్ మీద రామ్ చరణ్ గారు తప్ప ఎవరిని చూడబోద్ది ఇలా. నేను యాక్చువల్లీ కియారా అద్వానీ పెర్ఫార్మెన్స్ చూద్దామని వచ్చా. ఆవిడ కూడా పక్కకి నెట్టేసి రామ్ చరణ్ గారు బాగా హైలైట్ అయ్యారు. మేడం మూవీ అయితే గేమ్ చేంజర్ ఇప్పుడు చూసారు. మూవీ అయితే చాలా బాగుంది మేడం. ఇచ్చి పడేసిన రామ్ చరణ్ యాక్టింగ్ కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మేడం. ఆయన గ్లోబల్ స్టార్ కంటే మెగా పవర్ స్టార్ అంటే నాకైతే ఇష్టం మేడం. ఎందుకంటే ఫస్ట్ నుంచి మెగా పవర్ స్టార్ వచ్చారు కదా. సినిమా అయితే చాలా బాగుంది మేడం. శంకర్ సార్ డైరెక్షన్ మటుకు వేరే వాళ్ళు ఇచ్చి పడేసిండు. పాటలు కానీ మనకు యూత్ మెసేజ్ చాలా బాగుంది. వచ్చే శంకర్ సార్ డైరెక్షన్ చాలా బాగుంది మేడం, ఇచ్చి పడేసిండు. ఎందుకంటే ఇండియాలో నెంబర్ 1 డైరెక్టర్ అంటే ఓన్లీ శంకర్ సారే. ఆయన టెక్నిక్ లేని కాలంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీతో మన ముందుకు వచ్చారు మేడం. రామ్ చరణ్ అనే యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు. ఈ మూవీలో మెసేజ్ చాలా ఉన్నాయి. రొటీన్గా అంటున్నారు సినిమా, రొటీన్గా అయితే అలాగేం లేదు. మూవీలో చాలా కొత్తదనం ఉంది. మనకు మూవీ పడినప్పటి నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ సీన్ గూస్ బంప్స్ వస్తుంది. మేబీ ఈ మూవీలో మనము చెప్పుకోదలిసింది అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ, విలనిజం కానీ, హీరోయిన్ కానీ, మనకు పాటలు కానీ, శంకర్ సార్ డైరెక్షన్ కానీ సినిమా అయితే వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా ల్యాగ్ లేదు, బోర్ కొట్టకుండా ఎవ్రీ సీన్ నాకైతే మనకు సినిమా మూవీ పడినప్పటి నుంచి లాస్ట్ దాకా గూస్ బంప్స్ ఉన్నాయి మేడం. సినిమా అయితే వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు. ఎక్కడ బోర్లేదు. ఈ మూవీ అందరూ చూడాలని కోరుకుంటున్నా. జై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.
మేడం అంజలి టూ గుడ్ మేడం, నైస్ పర్ఫార్మెన్స్, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఆమెకి ఇచ్చిన పాత్రలో ఆమె టూ గుడ్ యాక్టింగ్ చేశారు. ఆమె కాదు, ఆ మూవీలో నడిచే ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇచ్చిన పాత్ర వాళ్ళు టూ గుడ్ యాక్ట్ చేశారు. మూవీ అయితే ఇచ్చి పడేసింది, సూపర్, చాలా బాగుంది. ఇది అందరూ చూడాలని కోరుకుంటున్నాం మేడం. జై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.